ఉన్నారు, మరి కౌంటర్ పార్ట్ తయారవ్వాలి కదండి. ఎంత చక్కగా చూడండి, శూన్యక పట్టణానికి శ్రీమన్నగరం కౌంటర్, ఇప్పుడు విశుక్ర విషంగులకి కౌంటర్ రావాలి. అమ్మవారు ఒక్కరే ఉన్నారు, అప్పటికి చుట్టూ శక్తిశాలలు ఉన్నాయి. అమ్మ సంకల్పంతో తన నుంచి ఇద్దరిని సృష్టించింది. వీళ్ళిద్దరు అమ్మవారి కుడివైపు ఒకరు, ఎడం వైపు ఒకరు వచ్చారు. ఆ ఇద్దరు మామూలు తల్లులు గారు. కుడివైపు నుంచి వచ్చిన తల్లి మంత్రిని, ఎడం వైపు నుంచి వచ్చినటువంటి తల్లి దండనాథ. వీళ్ళిద్దరికీ 2 రథాలు ఇచ్చిందిట ఆ తల్లి. ఎలా ఇచ్చిందంటే తన శ్రీచక్రం నుంచి తీసి ఇచ్చిందిట. ఎప్పుడు ఇలాంటి వర్ణన వచ్చినప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవాలి. తీసి ఇచ్చిందంటే శ్రీచక్రం ఖాళీ అయిపోయిందని అర్థం కాదు. ఇక్కడ జ్యోతి నుంచి జ్యోతి తీసినట్టు అని అర్థం తెలుసుకుంటే సరే. ఇక్కడ ఆ పక్కన 2 రథాలు ఇచ్చింది. అందులో అమ్మవారి చక్రానికి నవావరణలు ఉన్నాయి. అందులో ఈ వచ్చిన మంత్రినీదేవికి 7 ఆవరణల చక్రం, దండనాథాదేవికి 5 ఆవరణల చక్రం. చక్రం అంటే యంత్రం. ఒక దేవతను ఆరాధించడానికి మన వాళ్ళు ఎన్ని పద్ధతులు చెప్పారంటే మంత్రం, యంత్రం, విగ్రహం, అగ్నిహోత్రం, 4 బాగా తెలుసుకోండి. ఇక్కడ మంత్రం దేవత యొక్క సౌండ్ ఫారం. మంత్రం అంటే దేవత యొక్క సౌండ్ ఫారం. అందుకని కేవలం సౌండ్ కాదు, ఆ సౌండ్లో దేవత ఉంటుంది. మంత్రమే దేవత, నామమే దేవత. ఇది తెలుసుకోండి. ఇక్కడ నామమే దేవత, మంత్రమే దేవత. దేవత ధరించిన శబ్ద రూపం ఇది మంత్రం. తర్వాత విగ్రహం, దేవత ధరించిన విగ్రహ రూపం. నేను చెప్పుకున్నాం, లలితా సహస్రమే శ్రీచక్రమైంది, శ్రీచక్రమే విగ్రహమైందని. విగ్రహం, ఈ విగ్రహానికి మంత్రానికి మధ్య జామెట్రికల్ ప్రజెంటేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ యంత్రం అండి. మధ్యలో బిందువు. బిందువు అంటే సంకల్ప శక్తి. పరమేశ్వరుడు చెయ్యాలని సంకల్పించుకున్నాడు, ఫస్ట్ వైబ్రేషన్. ఆ వైబ్రేషనే బిందువు. ఒక కొలనులో, నిశ్చలంగా ఉన్న కొలంలో ఒక రాయి వేశాం. అప్పుడు ఎలా జరుగుతుంది? ఆ రాయి వేగన్ రిపిల్స్, ఆ తరంగాలు తయారవుతాయి, చివరి ఎడ్జ్ వరకు వెళ్తాయి. ఇన్ని తరంగాలు తయారవడానికి కారణం ఏంటండి? కొంచెం ఆలోచించండి. అంత క్వశ్చన్ వేస్తారంటే ఇన్ని తరంగాల కారణంగా రాయి పడింది, అది దాని పెద్దదని చెప్పడానికి ఏముంది? రాయి పడితే ఇన్ని తరంగాలు వచ్చాయి. అయితే రాయి పడిన ఫోర్స్ బట్టి తరంగాల ఫార్మేషన్ ఉంటుంది. దేని బట్టి? ఫోర్స్. ఫోర్స్ని ఏమంటారు? శక్తి. అర్థమైంది కదా? అయితే ఈ కొలంలో మనం బయట నుంచి రాయి వేసాం. శివుడు కొలం లాంటి వాట. ఆయనకి బయట నుంచి రాయి వస్తుందా? ఆ లోపల నుంచే తెచ్చుకున్నట్టు వైబ్రేషన్. ఫస్ట్ వైబ్రేషన్. ఫస్ట్ వైబ్రేషన్ అంటే సృష్టి చేయాలనే సంకల్ప శక్తి. ఆ వైబ్రేషన్లో 2 ఉంటాయి. ఆయన సంకల్ప శక్తి 2 ఉంటాయి. ఆ వైబ్రేషన్ నుంచి తయారయ్యే మొత్తం మిగిలిన 8 కూడా చూడండి ఇక్కడ. అందుకే మధ్యలో ఉన్న శక్తి బిందువు. ఆ బిందువు తర్వాత వచ్చిన తరంగాలు మిగిలిన 8 ఆవరణలు. ఇప్పుడు అర్థమైంది కదా? కానీ ఇన్ని అలల్లో మెటీరియల్ ఏమిటి? ఒకే కొలను. అంతేగాని ఒక్కొక్క అలలో ఒక్కొక్కటి మెటీరియల్ ఉందా? అంతా కలిపి ఒకటే కొలను. అలాగే ఇన్ని ఆవరణలో ఉన్నది ఒకటే శివశక్తి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే లోకం 8 ఆవరణలో ఉంటుందట. లోకం అంటే ప్రపంచంలో మనం చూసే శక్తులన్నీ ప్రాపంచిక శక్తులు. ఇవి 8 ఆవరణలో ఉంటాయి. ఆ బిందువులో ఉన్నది వీటికి అతీతంగా ఉంటుంది. కానీ అక్కడున్న శక్తి ఇక్కడ వ్యాపించింది. అందుకు బిందువులో ఉన్న అమ్మవారు లోకములైన 8 ఆవరణలకి పైనుంది కనుక లోకాతీత, గుణాతీత, ధర్మాతీత. ఇది అర్థం చేసుకోవాలి. మొత్తం కాస్మిక్ ఎనర్జీని మన వాళ్ళు సౌండ్ ఫారంలో, జామెట్రికల్ ఫారంలో, సాలిడ్గా విగ్రహ రూపంలో కూడా ఉపాసన చేస్తున్నారు. తర్వాత ఈ మంత్రాన్ని జపిస్తూ హోమం చేస్తే యాగంలో ఆరాధించడం. భగవంతుడిని అనేక ఆలంబనలతో ఉపాసిస్తాం మనం. అందుకే మంత్ర, యంత్ర, దేవత అనేది ఏ దేవత ఉపాసనలో అయినా ఉంటుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ రామ ఉపాసన చేస్తే రామయంత్రం ఉంటుంది. మంత్రం బట్టి యంత్రం, యంత్రం బట్టి దేవత. ఒక మంత్రానికి వేరే యంత్రం పెట్టకూడదు, ఒక యంత్రానికి వేరే విగ్రహం పెట్టకూడదు. ఇదంతా సైన్స్. అందుకే హిందువుల విగ్రహారాధన వెనకాల బోలెడంత సైన్స్ ఉంది. మనం వచ్చి దండం పెట్టిపోయి ఏముందండి ఏదో మన విశ్వాసం. నీ విశ్వాసం కాదు అక్కడ ఉన్నది. అక్కడ మంత్రంతో, యంత్రంతో ప్రతిష్ఠ చేసిన ఒక మహా విగ్రహ శక్తి ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దండం పెడితే శక్తి అనుగ్రహిస్తుంది. నమ్మితే అనుభూతుడికి తొందరగా అనుగ్రహం లభిస్తుంది. అందుకే దయచేసి హిందువుల దేవాలయాలని ఇతరుల ప్రార్థనా మందిరాలతో పోల్చవద్దు. దేవాలయాలంటూ ఉన్నవి హిందువులకి మాత్రమే. ప్రాసెస్ వేరు, సైన్స్ వేరు. అదొక అద్భుతమైన విషయం. ఇవన్నీ తెలుసుకోవాలంటే విగ్రహారాధన, వాటి విశేషాలు అనే దాని గురించి మాట్లాడాలంటే అవి కొన్ని రోజుల సబ్జెక్టు. ఇవాళ పొద్దున చెప్పుకున్నాం, భోజనం చేయడం ఎలాగా చెప్పుకోవాలంటే 2 గంటలు పడుతుంది కనీసం. విగ్రహారాధన మరొక కొన్ని గంటలు పడుతుంది. మునిపే చెప్పినట్టు మీకు ఓపిక ఉండాలి, చెప్పేవాడికి తీరుకుండాలి. సరే, ఇప్పుడు మొత్తానికి యంత్రం అంటే తెలిసింది కదా. అలాగే శ్యామలాదేవికి కూడా అక్కడ వచ్చిన మంత్రినీదేవికి యంత్రం ఉంది. 7 ఆవరణలు. 7 ఆవరణలో ఆ ఉన్న మంత్రినీదేవి యొక్క శక్తులన్నీ ఉంటాయండి. మంత్రిని అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మంత్రము, మంత్రిని. ఒక రాజుకి మంత్రి, సేనాధ్యక్షుడు 2 ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా మెయిన్. మంత్రి ఏం చేస్తాడంటే స్ట్రాటజీలు వేస్తాడండి. ఏది ఎలా అటాక్ చేయాలని స్ట్రాటజీలు వేస్తుంటాడు. అంటే వాడి పనంతా బ్రెయిన్.
కనుక మంత్రిని అనగా బ్రెయిన్ శక్తి, జ్ఞానశక్తి ఈవిడ. సేనాధ్యక్షుడు ఏం చేస్తాడు? అవి ఇంప్లిమెంట్ చేసి ఎనర్జీని అంతటినీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రకటింపజేస్తాడు. అందుకు సేనాధ్యక్షుడు. దీనికి క్రియాశక్తి అని పేరు. ఆ క్రియాశక్తి సేనాధ్యక్షుడి రూపంలో దండనాథ. ఆవిడికి మరో పేరు వారాహి. ఇది తెలుసుకోండి, ఆవిడ మహావారాహి. మంత్రినీదేవి పేరే శ్యామలాదేవి. ఈ రాజశ్యామల అని ఆవిడికి పేరు. ఈవిడికే మాతంగి అని మరొక పేరున్నది. అటు శ్యామల, ఇటు వారాహి, వీళ్ళిద్దరూ ఉన్నారట. ఇద్దరికి 2 రథాలు సిద్ధమైపోయాయి. ఆ తల్లి రథం శ్యామలా రథం జ్ఞానరథం. జ్ఞానం శబ్ద రూపంలో మనకు వస్తుంది. ఈ శబ్దము 2 రూపాలుగా మనకు వస్తుంది. ఒకటి అక్షరము, ఇంకోటి స్వరము. స్వరములతో చేస్తే సంగీత విద్య, అక్షరాలతో ఆరాధిస్తే సాహిత్య విద్య. శాస్త్రాలన్నీ అక్షరాల ద్వారా తెలుస్తాయి, స్వరము ద్వారా నాద విద్య, యోగ విద్య తెలియబడుతుంది. అందుకే సంగీతాది విద్యలకి, సకల శాస్త్ర విద్యలకి అధిష్టాన దేవత మంత్రిని. అందుకే మంత్రినీదేవి దయ ఉంటే సర్వశాస్త్ర విద్య వస్తుంది, తెలుసుకోండి. అంతేగాని కేవలం వృద్ధులు మాత్రమే లలితా శాస్త్రం చదవాలని లేదు, పిల్లలు కూడా చదవాలి. ఎందుకంటే తెలివితేటలు వాళ్ళకి కావాలిగా. తెలివితేటలు ఇవ్వగలిగే దేవత శ్యామలాదేవి. ఆ తల్లిని గాని నమస్కారం చేస్తే విద్యలు వస్తాయి. ఆవిడకు మరొక పేరు సంగీత యోగిని. సంగీతము, సాహిత్యము అన్ని ఆవిడ రూపాలే. అందుకే ఆవిడ ఎలా ఉంటుందో ఒక్కసారి ధ్యానం చేద్దాం. ముందు ఆ తల్లిని ఆరాధన చేసుకుందాం. వీణ పట్టుకుని ఉంటుంది ఆవిడ. 2 చేతులతో వీణ మీటుతూ ఉంటుంది. మరొక 2 చేతులతో 2 చిలుకలు పట్టుకుంటుందండి ఆ తల్లి. శుకం లాలయంతి పరిక్రీడసే అంటాడు కాళిదాస మహాకవి. 2 చిలుకలు. ఈ చిలుకలు దేనికి సంకేతం? పలుకులకు సంకేతం. అని శ్యామలాదేవిని ధ్యానిస్తే చాలు మంచి పలుకులు ఇస్తుంది ఆ తల్లి. ఆ తల్లిని మనసారా నమస్కరించి వాక్శక్తిని, బుద్ధిశక్తిని ఇమ్మని మనం ప్రార్థించాలి. అందుకే పరమమూర్ఖుడైన కాళిదాస మహాకవికి వాళ్ళ ఆవిడ నాలుగుపై బీజాక్షరాలు రాస్తే అమ్మా అని ఏడ్చేట. అమ్మ విగ్రహం దగ్గర ఏడుపు కరిగిపోయిందండి ఆ తల్లి. ఉజ్జయినిలో ఒక్కసారి ప్రత్యక్షమై, ఎరా నోరు తెరువు అందుట. నీకు 7 జన్మల అజ్ఞానం రాసింది, నిన్నేం చేయమంటావు? ఇప్పుడు జ్ఞానం ఇమ్మంటే ఎక్కడా అన్నది. ఏడ్చాడు, నాకేం తెలియదమ్మా అన్నది. సరేలే 7 జన్మలది నేనే తీర్చేస్తానని 7 సార్లు కొట్టింది 2 అమ్మవారు. 7 దెబ్బలకి 7 జన్మల కర్మక్షయమైపోయింది మహానుభావుడు. అమ్మ అనుగ్రహిస్తే ఎన్ని జన్మల కర్మనైనా క్షణంలో తీసేస్తుందని. ఒక సిద్ధపురుషుడి వద్దకు ఒక ఆయన వెళ్ళి, నేను శివుడిపైన ఈ మధ్య 108 పద్యాలు రాశానండి అన్నాడు. ఆ సిద్ధపురుషుడు గొప్ప మాట అన్నాడు. 108 జన్మల కర్మ క్షయమైపోయింది అన్నాడు. చిన్న విషయం. ఈశ్వరానుగ్రహం సామాన్యం కాదు. ఎన్ని జన్మల కర్మల క్షయం చేయగలదు. 7 జన్మల మొత్తం కర్మని 7 క్షణాల్లో తీసేసి ఇప్పుడు 4 బయటకు చాపొందిట. ఆ తల్లి ఆ 4 మీద బీజాక్షరం రాసి జపించన్నది. జపించాడు. జపించగానే ఆలయంలో అద్భుతంగా ఏం కనబడిందంటే అమృత సముద్రం. అమృత సముద్ర మధ్యంలో మణిద్వీపం, మణిద్వీప మధ్యంలో వనములు. మొట్టమొదటిగా నానావృక్ష మహోద్యానవనం, తర్వాత 5 కల్పవృక్షాల వనము, దాని తర్వాత కదంబవనం. ఆ కదంబవనంలో శ్యామలాదేవి మంత్రినిదేవి దర్శనమిచ్చింది. కానీ మహానుభావుడు ముందు కనబడింది మాత్రం లలితాదేవి. కానీ ఈయన్ని అనుగ్రహించాలంటే ఈయన కవిత్వం కావాలనుకుంటున్నాడు, జ్ఞానం కావాలనుకుంటున్నాడు. అందుకే లలితాదేవి శ్యామలగా కనబడింది. లలిత వేరు, శ్యామల వేరు కాదు. ఆ తల్లే మనల్ని అనుగ్రహించడానికి ఇన్ని రూపాలు ధరిస్తోంది. నేను చెప్పుకున్నాం కదా. ఒక్కసారి ఒళ్ళు పులకించిపోయిందండి కాళిదాస మహాకవికి. అమ్మ ఇచ్చిన పలుకులు కదా. ఇంకా అమ్మని స్తుతించాడు. జయ జనని సుధా సముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూడీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత శీతాంశు రేఖా మయూఖావళీనద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వమూర్తే జగన్మాతృకే పాహిమాం 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 పాహి అని పరవశించి కీర్తించారండి. అమృత సముద్ర మధ్యంలో జయజనని సుధా సముద్రాంత హృజ్జన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవి మధ్య కల్పద్రుమ అకల్ప కాదంబ కాంతారవాస. ఆ కదంబ వనంలో ఉంటుంది మణిద్వీపంలో. ఆవిడిప్పుడు వచ్చి పక్కన నిలబడి కూర్చుని. ఎంత చక్కటి తల్లావిడ. మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయలీలా సుఖప్రియే మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్జుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మర. ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి స్వరూపాన్ని ధ్యానిస్తూ ఎంత అద్భుతంగా వర్ణిస్తాడో మహానుభావుడు కాళిదాస మహాకవి. దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం. దయతో కూడిన నేత్రములతో మనల్ని అనుగ్రహించడానికి గురుమూర్తిగా కనబడించిన దేశిక అంటూ గురువుని అర్థం. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామ కుచనిహిత వీణాం
వరదాం సంగీత మాతృకాం వందే. ఈ తల్లి అనుగ్రహం ఉంటేనే సంగీతం, సాహిత్యం, శాస్త్రజ్ఞానం, తెలివితేటలు అన్నీ వస్తాయండి. మొత్తానికి అమ్మవారి జ్ఞానశక్తి. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాంకుచ భరతాం తాం నమామి శివకాంతాం అంటాడు కాళిదాస మహాకవి ఆ తల్లిని వర్ణిస్తూ. అది శ్యామలాదేవి యొక్క స్వరూపం. ఆ తల్లిని లలితమ్మ దగ్గరికి పిలిచింది. ఇలా రా, పిలిచి మొత్తం నా రాజ్యభారాన్ని నీకు అప్పచెప్తున్నాను. అందుకు సంకేతంగా సాధారణ అథారిటీ ఇచ్చినప్పుడు ఒక అసైన్డ్ లెటర్ ఇవ్వాలండి. పూర్వం రోజుల్లో రాజముద్రలు, ముద్రికలు ఇచ్చేవారు, ఉంగరం. ఈ శ్యామలాదేవి చెయ్యి తీసుకుని అమ్మవారు తన చేతి నుంచి ఉంగరం తీసి శ్యామలాదేవి చేతికి పెట్టిందండి. నిన్ను మంత్రినిగా నియమిస్తూ రాజ్యభారం అప్పచెప్తున్నాను అని. ఈ చెప్పిన కథంతా ఒక్క నామంలో వశిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు. మంత్రిని న్యస్త రాజ్యధూహు. అది ధూహు అంటే భారము అని అర్థం. రాజ్యధూహు అంటే రాజ్యభారం. న్యస్త అంటే ఉంచబడిన, గివెన్ అని అర్థం. మంత్రిని న్యస్త రాజ్యధూహు అంటే మంత్రినీదేవికి రాజ్యభారం ఇచ్చిన లలితాంబ. ఈ కథార్థం అయితే నా నామార్థం కాదు. అందుకే లీలా నామం ఎలా కలిసి వస్తున్నాయో పరిశీలించాలి. అలా ఆవిడ ఉన్నదండి. గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్రంపై కూర్చొని ఆ తల్లి ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇంకా రెండో ఆవిడ దగ్గరికి వద్దాం. వారాహి. ఆ తల్లి వారాహి శక్తి చాలా విశేషం. ఉదయం ఇక్కడ మనం వరాహ స్వరూపం చెప్పుకున్నాం. పురుష రూపం వరాహం, స్త్రీ రూపం వారాహి. తత్వం మాత్రం ఒక్కటే. వారాహి స్వరూపం చాలా దివ్యమైనది. ఇది క్రియాశక్తి, డిఫెన్స్ అండి. మొత్తం ఈవిడ ఎనర్జీ, శరీరానికి ఇంద్రియాలకి శక్తినిచ్చే తల్లి ఆవిడ, జ్ఞానశక్తి ఆవిడ. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న తల్లి ఎవరు? జాగ్రత్తగా వింటే ఇందాక చెప్పుకుని సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తి, మహాకామేశ్వరం చెప్పాం కదా. కనుక లలిత ఇచ్ఛ, పరమేశ్వరి ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛలోంచే వచ్చే జ్ఞాన క్రియ. అందుకే జ్ఞానం కుడివైపు ఉంది, క్రియ ఎడం వైపు ఉంది. మూడింటిని కలిపి ధ్యానించడం ఒక ప్రక్రియ అండి. ఇది వినేటప్పుడు పాజిటివ్ థాట్స్తో వినేవాళ్ళు, ఒకప్పుడు వినేశానులేండి అయిపోయిందిలేండి అనేవాళ్ళు, ఏకాగ్రత లేని వాళ్ళు అందుకోలేరండి. కానీ వినేటప్పుడు జాగ్రత్తగా వింటే ఈ కథలో అమ్మవారు ఆవిర్భవించి అనుగ్రహిస్తుంది. ధ్యానం రావాలట. ఎలా ధ్యానించారో చెప్తున్నారు. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణ ఉత్తరయోస్సదా శ్యామ వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. ఇది ధ్యానించవలసిన పద్ధతి. కుడివైపు శ్యామల, ఎడంవైపు వారాహి. కుడివైపు జ్ఞానశక్తి, ఎడంవైపు క్రియాశక్తి, మధ్యలో ఇచ్ఛాశక్తి. మూడు కలిపితే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇది దర్శించవలసిన స్వరూపం. ఆ క్రియాశక్తిని దగ్గరికి పిలిచింది తల్లి. ఈవిడికి అప్పచెప్పాలి కదా మొత్తం డిఫెన్స్. ఈవిడికి అపాయింట్మెంట్ ఇస్తుందన్నమాట. ఎలాగో చూడండి, దగ్గరికి పిలిచి అమ్మవారు తన కనుబొమ్మల ముడిలోంచి 2 ఆయుధాలు తీసేట బయటికి. హలము, ముసలము అనగా నాగలి, రోకలి. ఈ 2 తీసి నీకు ఆయుధాలుగా ఇస్తున్నాను, నిన్ను సేనాధ్యక్షురాలుగా నియమిస్తున్నాను అని ఇస్తే స్వీకరించింది ఆ తల్లి. ఆ 2 కూడా ఏమిటవి? నాగలి, రోకలి. ఆవిడెవరు? వారాహి. ఇది బాగా తెలుసుకోండి. వరాహము అనగానే తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నదాయిని శక్తి. వారాహిదేవిని తలంచుకుంటే అన్నశక్తి వస్తుందండి. మాకు బియ్యం దొరుకుతున్నాయిలేండి అని కాదు. ఇక్కడ అన్నశక్తి అంటే నీ శరీరానికి కావలసిన ఆహారం, ఆ ఆహారం నీకు శక్తిగా మారడం అంతా చేసేది ఎవరో? వారు వారాహి. శరీరానికి పుష్టి అన్నం వల్లే వస్తుంది కదా. అన్నం తయారవ్వాలంటే ముందు దున్నాలా లేదా? దున్నితే వచ్చింది ఎలా పెడితే అలా తింటామా? దాన్ని మనం మార్పు చేసుకు తింటాం. అందుకు అన్నాన్ని సృష్టించడానికి నాగలి, ఉత్పత్తి అయిన అన్నాన్ని ఆహారానికి అణువుగా మార్చడానికి రోకలి. అందుకు 2 పట్టుకుంది. ఇది దీని యొక్క ఆంతర్యం గ్రహించవలసింది. ఒక్క దేవత రూపం ఎందుకు ఎలా ఉందో చెప్తే అది పెద్ద నాలెడ్జ్ అండి. ఇలా ఒక దేవత యొక్క విగ్రహం, దాని కింద తత్వం రాస్తూ ఉంటే వాల్యూమ్స్ తయారవుతుంది భారతీయ హిందూ విజ్ఞానం. దానికి తోడు ఈ వారాహిదేవి ఆయుధాలు ఎక్కడి నుంచి ఇచ్చింది అమ్మవారు? జాగ్రత్తగా విన్నారా? కనుబొమ్మల ముడి. కనుబొమ్మల ముడి అంటే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రానికి ఈశ్వరి, ఆజ్ఞాచక్రేశ్వరి అని పేరు వారాహికి. అక్కడ ఉంటుంది ఆ శక్తి, వారాహి శక్తి. అంటే మొత్తం ఆర్డర్. మన ఇక్కడి నుంచే మెదడుకి శక్తి పొందే నరాల కూడలి ఇది, నాడీ మండలపు కూడలి. ఇక్కడ నుంచి మొత్తం శరీరం, ఇంద్రియాలంటి ప్రేరేపణ చేసే శక్తి ఇక్కడ ఉన్నదిట. అందుకే ధ్యానం అక్కడ చేయమంటారు, బొట్టు అక్కడ పెట్టుకోమంటారు. అది గొప్ప ఆజ్ఞాచక్ర స్వరూపం, సామాన్యం కాదు. అక్కడ తల్లి ఆజ్ఞాచక్ర రూపంతో ఉంది గనక ధారణ చేయడం. భారతీయుల అలంకారాల్లో కూడా యోగ శాస్త్రం ఉంది. బొట్టు ఎందుకు పెట్టుకోవాలని దానికి శాస్త్రం ఉంది, కానీ అతను పెట్టుకో అక్కర్లేదు, దానికి శాస్త్రం అక్కర్లే. అజ్ఞానించాలి. తెలుసుకోండి. ఇక్కడ శాస్త్రం తర్వాత తెలుస్తుంది, ముందు పెట్టుకుని ఆరాధిద్దాం. పెట్టుకుంటే ఇంకా తొందరగా తెలుస్తుంది. బొట్టు పెట్టుకోవడానికి మొహమాట పడేవాళ్ళు, పసుపు రాసుకోవడానికి మొహమాట పడేవాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. చాలా బాధాకరమైన అంశం. కనుకనే
భస్మము కుంకుమ నుదుట ధరించాలి. ఇది యోగ శరీరం, రోగ శరీరం కాదు. ఎందుకంటే శరీరంలో ఉన్న యోగ శక్తులు తెలియని భోగులకి దీని రహస్యాలు తెలియవు. మన ఋషులు ఎప్పుడో తెలుసుకున్నారు. తెలియనమ్మకి ఎలాగూ తెలియదు, తెలిసినమ్మ వదులుకోవడం ఎందుకండి, బాధాకరం మనకి. ఇప్పుడు వాళ్ళ యోగా అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, బొట్టు పెట్టుకోవడం ఎలాగో వాళ్ళు చెప్తారు, అప్పుడు పెట్టుకుని తిరుగుదాం. ఇక్కడ దేశాల గురించి నేను చెప్పట్లేదు, మన దేశంలో కూడా ఇదే అఘోరింపు, బాధాకరమైన అంశం. సరే, మొత్తం ఆజ్ఞాచక్రం అంటే తెలిసింది కదా, అక్కడ ఈశ్వర ఆవిడ వారాహి. అందుకే వారాహిదేవిని ధ్యానిస్తే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుందండి. జ్ఞానశక్తి ఆ తల్లి, మధ్యలో ఇచ్ఛాశక్తి. ఇచ్ఛ నుంచే రెండు పుట్టాయి. పరమేశ్వరుడు ఇచ్ఛ నుంచే కలిగింది జ్ఞానక్రియలు. ఆ మూడు కలిసి కనిపిస్తున్నాయి. మూడింటికి మనం నమస్కారం చేసుకుందాం. ఆ తర్వాత అమ్మవారి యొక్క రెండు ఆయుధాలు ఉన్నాయి, పాశము అంకుశము. అందులోంచి ఇద్దరు బయటకు వచ్చేట. అంకుశం నుంచి వచ్చిన తల్లి సంపత్కరి. ఆవిడేం చేసిందంటే మొత్తం అమ్మవారి సైన్యంలో గజబలం, అశ్వబలం, చతురంగ బలాలు తెలుసా? గజబలం, అశ్వబలం, రథబలం, పదాతి బలం అని అంటారు. 4 రాజులకు ఫోర్స్. అలాగే అమ్మవారు మహారాణి అయినప్పుడు అమ్మవారి ఏనుగుల బలానికి అంతటికి నియామకురాలు సంపత్కరీదేవి. ఆవిడ అంకుశం నుంచి వచ్చింది. ఏనుగును మర్దించాలంటే అంకుశమేగా, చక్కగా చెప్పారు చూడండి. తర్వాత మరొక తల్లి వచ్చిందిట, ఆవిడ పాశం నుంచి వచ్చిందండి. అమ్మవారి పాశం నుంచి ఉత్పన్నమైంది. అంటే ఊరికిన ఆయుధాలు కావు, అందులో దేవతలు ఉన్నారని అర్థం. అందులోంచి ఒక శక్తి వచ్చిందిట, ఆవిడ పేరు అశ్వారూఢ. ఆవిడ అమ్మవారి యొక్క గుర్రముల బలానికి అధిష్టానం. అందుకే సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటిభిరావృత అని వర్ణిస్తున్నారు. ఆ ఇద్దరు శక్తులు బయటకు వచ్చారు. ఇలా మొత్తం సన్నద్ధమై ఉంది. అమ్మవారి సైన్యం అంతా కూడా సిద్ధంగా కదులుతోంది. బండాసర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. సేనలందరూ మహా ఉత్సాహంగా ఉన్నారట. మరి శక్తి సేనలు కదా, ఉత్సాహం ఉల్లాసం అలా బయలుదేరుతున్నాయి. ఈ లోపల భండాసుడు మీటింగ్ పెట్టాడు. ఎవరో మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, మొత్తం స్టడీ చేశారా అని మీటింగ్ పెట్టాడు. ఒకళ్ళు లేచన్నట్ట, ఏం లేదులే పెద్ద, నేను మొత్తం గూఢచారి వ్యవస్థతో పరిశీలించాను. ఈ దేవతలందరూ కూడాను మన దాటి తట్టుకోలేక నిప్పుల్లో దూకారు. చూశారు వారి ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందో? మనకు నచ్చకపోతే ఇలాంటి ఇంటర్ప్రిటేషన్. దేవతలందరూ మన దాటి తట్టుకోలేక నిప్పుల్లో దూకారు. అదేదో మాయో మంత్రమో చేశారు, ఒక ఆడది పుట్టింది దాంట్లోంచి. ఆవిడ పేరు లలిత. లలిత అంటే సుకుమారి, అంటే సుకుమారి పుష్పవత్పేశలాకృతికి అంత సుకుమారి అయినటువంటి లలిత బండల మీదకి యుద్ధానికి వస్తుంది. వీళ్ళు బండలు, పేరే బండాసురుడు. తెలుగులో బండ ఇంకా బాగుంటుంది. బండ లలిత కాంట్రాస్ట్ చూడండి ఎంత ఉన్నదో. లలిత అంటే సుకుమారి అండి, మరొక అర్థం సెన్సిటివ్ అని అర్థం అనమాట. బండ నువ్వెన్ని చెప్పు ఒకటి ఏమీ మార్పు ఉండదు, అది బండ అంటే. ఎంత జ్ఞానం పోయండి, ఏమీ ఇంత నీరు పోస్తారు బండ మీద, లోపలికి ఎంకదు. అంత జ్ఞానం ఉపనిషత్తుల్లోంచి కుమ్మరిస్తాం, ఒక్కటి లోపలికి ఎక్కదు. నమోస్తు నారాయణ. వాడు పేరు బండాసురుడు అనమాట. వాడు సెన్సిటివిటీ లేనివాడు అని అర్థం. ఇక్కడ సెన్సిటివిటీ ఎక్కడ ఉంటుందండి? చైతన్యం ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. చైతన్యం ఉంటేనే సెన్సిటివిటీ. పక్కవాడిని మనం లేలే ఉపన్యాసం అయిపోయింది లేలే అంటూ ఉంటాం. వాడు అప్పుడు వాడు సెన్సిటివిటీ వస్తుంది వెంటనే. లోపల చైతన్యం ఉంది కనుక వెంటనే కదిలేడు. లేకపోతే ఎంతసేపటికి లేలే అంటే లేవలేదు అనుకోండి, ఒక్కసారి ఆహాకరేమో విడిగేడు అయిపోయింది అంటాం. అంటే సెన్సిటివిటీ ఉంది కనుక, లేకపోతే బండే. కనుక చైతన్యం లేకపోతే జడత్వం, అది భండాసురుడు. అజ్ఞానం, రజోగుణం, తమో గుణాలు కరడగట్టిస్తే బండండి. వాడికి ఎన్ని చెప్పండి నమోస్తున్నారాయణ అది చెప్పడం తెలిసింది కదా. జడత్వం పోయి చైతన్యం రావాలి. అందుకే కాంట్రాస్ట్ పేర్లే అంత బాగున్నాయండి. లలిత, బండ. బండ అంటే నేను చెప్పుకున్నాగా గుర్తుంది కదా, చిచి తిట్టలేదు, చిచి అనిపించుకునే గుణాల కూడిక బండాసురుడు. కొత్త వాళ్ళు వచ్చారు కనుక అర్థం చెప్తున్నాను. బండాసురుడికి అది అర్థం. సరే, మొత్తానికి ఈ విధంగా వాడు అన్నాడు, వాళ్ళ బండల మీదకి వస్తున్నారు సుకుమారులు, వాళ్ళని మనం ఓడించడం చాలా సులభం, ఎందుకంటే మహా దేవతల్ని ఓడించాం, వీళ్ళంతా అన్నట్ట. పక్కన ఒకళ్ళు లేచాడు, బ్రదర్ అలా అనుకుంటే లాభం లేదు, ఇలా అనుకునే మన సీనియర్స్ చాలా దెబ్బతినేశారు, మహిషాసురుడు, శుంభుడు వీళ్ళందరూ, మనం అలా అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పెట్టాం. అవును, అప్పుడు చెప్పాడు భండాసురుడు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, వాళ్ళని సులభంగా గెలవచ్చు, కానీ మనం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడదు, చాలా జాగ్రత్తగా యుద్ధం చేయాలి. అందుకు మీరందరూ చక్కగా ప్రణాళిక వేయండి. నేను సర్వసేనాధ్యక్షుడిగా ఒకడిని నియమిస్తున్నాను అని పెట్టేట. వాడి పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. కొత్తగా వినిపించింది కనుక రేపు పొద్దున పిల్లలకి చెప్దాం, ఇలాంటి పేర్లు పెట్టుకుందాం అనుకోవద్దు. వాడి పేరు ఎంత అద్భుతమైన పేరు చూడండి. అందరికి కలుపుకుని రాక్షసుల సేనలకు అధ్యక్షుడు. పేరు వింటారా? కుటిలాక్షుడు. అంటే వంకర చూపుగాడని అర్థంట. నిజంగా ఈ పేర్లు ఎంత అద్భుతంగా పెట్టారండి. వంకర చూపుగాట అంటే వీళ్ళందరూ ఎవరు? రాక్షసుల నెగిటివ్ పవర్స్, నెగిటివ్ థాట్స్ ఎప్పుడు వంకర చూపునే లీడ్ చేస్తుంటాయి. అంత బాగా చెప్పాడు.
వంకర చూపుతో లీడ్ అంటే వంకర బుద్ధులండి. సూటిగా ఆలోచించో, ప్రధానికి కువ్యాఖ్యానం చేయడం. కొందరు కీడించి మేలించాలంటారు కానీ ఎప్పుడు కీడే ఎంచుతుంటారు కొంతమంది. వీళ్ళందరూ కుటిలాక్షుడు నడుపుతూ ఉంటాడు, నెగిటివ్ పర్సన్. పేరు ఎంత బాగుందండి. సరే, వాడేం చేశాడంటే ఫస్ట్ ఒక రాక్షని పిలిచేట, ఇదిగో యుద్ధానికి వెళ్ళాలి, మొదట నిన్ను పంపుతున్నాను. మొదటేమిటి, నేనే ఫస్ట్ అండ్ ఫైనల్. ఒక విధంగా వీడికే ఫైనల్, అది వేరే విషయం. కానీ వాడు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళానంటే మొత్తం లలిత్తో సహా సర్వసేనలు నోడిస్తానన్నట్ట. అవునులేదు, నీ పేరుకి తగ్గట్టే మాట్లాడేవన్నాడు. వాడి పేరేంటో చూడండి, దుర్మధుడు. అంత బాగుందో పేరు. అందుకే చెప్పుకుని ఎవరైనా పేర్లు పెట్టుకుంటారండి అంటే దీనిలో ఏదో సింబాలజీ ఉందనమాట. దుర్మధుడు ఫస్ట్ వెళ్ళిన రాక్షసుడు. చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం చూపిస్తున్నాడు. దుర్మధుడు బయలుదేరాడు. వీడిని కొట్టింది ఎవరయ్యా అంటే సంపత్కరి కొట్టేసింది మొట్టమొదట. వాళ్ళ యుద్ధం చాలా ఉంటుంది కానీ మన సమయం చాలదు, అది మళ్ళీ యుద్ధం అయిపోతుంది, అందుకనే చెప్పట్లే. కనుక సంపత్కరి ఇదే కొట్టింది ఎవరిని. ఈ కథలు ఇంకా డీటెయిల్గా కావాలంటే మీకు లలితోపాఖ్యానంలో విస్తారంగా దొరుకుతాయి, చూసుకోండి. శ్రీచక్ర వివరణ కూడా ఉంది అందులో. సరే, మొత్తానికి ఆ దుర్మధుడిని కొట్టింది సంపత్కరి. ఇక్కడ కొంచెం ఆలోచిద్దాం, ఎందుకు ఈ కథను ఆలోచించాలండి. ఇప్పుడు శ్రీచక్రానికి మనం యుద్ధం పూజ చేస్తున్నప్పుడు మనం శ్రీచక్రానికి ఎదురుగా కూర్చుంటాం. ఇప్పుడు రాక్షసుడు అమ్మవారితో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీచక్రానికి ఎదురుగా ఉన్నాడు. కానీ శ్రీచక్రానికి మనం ఎదురుగా పూజ చేస్తున్నామంటే బండాసురుడు అమ్మవారు ఫేస్ చేస్తున్నారు అనమాట, అది అర్థం. కానీ శ్రీచక్ర పూజ చేస్తూ ఉంటే అందులో ఉన్న శక్తులు వచ్చి మన లోపల ఉన్న అసుర శక్తుల్ని సంహరిస్తాయి. ఇది తెలుసుకోవాల్సిన అర్థం ఇక్కడ. అదే చక్రరాజరథం మీద కదులుస్తున్న అమ్మని తలంచుకున్నప్పుడు అదే భావన చేయాలండి. బండాసురుడు చావకుండా స్థిరంగా ఉన్నట్ట. క్యారాఫెంటస్ అంటే ఇక్కడే. మరి కనబడ్డండి అంటే వాడి పైరే అది కనబడకుండా పిప్పి చేశాడుగా వాడి బండాసురుడు. ఇప్పుడు పరిశీలించవలసిన, దుర్మధుడిని కొట్టింది సంపత్కరి. చూడండి ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పారో అర్థం చేసుకుందాం. మదము అంటే అర్థం ఏంటో తెలియాలి. మదం అంటే మైమరపండి, పరవశం. అంటే చుట్టూ ఏం జరుగుతుందో గమనించకపోతే మదం అని పేరు. మదం ఎక్కిన వాడికి ఎదురుగా ఒక జ్ఞాని వచ్చినా భగవంతుడు వచ్చినా పట్టించుకోడు, పోరా అంటాడు. మదంట. మదంలో పాజిటివ్ థాట్ కూడా ఉంది. భక్తుడు భగవంతుడిని తలంచుతూ మై మరచిపోతాడు, పక్కన ఎవరున్నారో గమనించాడు. అది సమ్మదం. ఇది దుర్మదం. ఇప్పుడు తెలిసింది కదా, మదం గొప్పదే గాని అది. అమ్మవారు కూడా మదఘూర్ణిత రక్తాక్షి, కానీ అది సమ్మదం. ఇది దుర్మదం. మదం 4 రకాలుగా వస్తుంది చూడండి ఇక్కడ. ఒకటి విద్య వల్ల. ఇవన్నీ నిజానికి మంచివే, కానీ సరిగ్గా లేకపోతే నెగిటివ్ అయిపోతాయి. విద్య వల్ల ఒక మదం పెరుగుతుంది. నేను సైన్స్ చదువు, ఈ చదువు, ఇవన్నీ ఏమిటండి, లెక్క ఏమిటంటాడు, అదొక మదం. విద్య వల్ల అహంకారం పెరుగుతుంది. పండితులతో కూడా అదే ప్రమాదం, విద్యామదం. రెండవది ధనమదం. బాగా డబ్బున్న వాడికి కూడా దేవుడు గుర్తురాడు, గురువులు గుర్తురారు, జ్ఞానం పట్టదు, ఇది ధనమదం. మూడవది యవ్వనమదం అండి. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు కాళ్ళు కీళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడు తనను మించిన వాడు లేడు అంటుంటాడు. ఎప్పుడు కాలో కీళ్ళు దెబ్బతింటే ఏ మంత్రం చదివితే మంచిదంటే అంటాడు, అది యవ్వన మదం. 4వ మదం అధికార మదం. గొప్పగా చెప్పాడు, అధికార మదం, పవర్. అదిట. ఈ 4 ఏకైకమప్యనర్థాయ అన్నాడు. ఒక్కటున్నా అది అనర్థమేట. 4 ఒక దగ్గర ఉంటే చెప్పాలా అని చెప్పాడు ఇక్కడ. అది మొత్తానికి దుర్మదం అంటే అది. సంపత్కరి దాన్ని కంట్రోల్ చేసింది. అంటే అర్థం ఏంటంటే సంపదల తల్లి ఆవిడ, అన్ని సంపదలకి తల్లి సంపత్కరి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే సంపదలు ఇస్తుంది, మదం తీసేస్తుంది. అది మదం లేని సంపద కావాలి, అప్పుడే నువ్వు ఆధ్యాత్మిక రంగంలో ముందుకెళ్ళగలవు. అందుకు ఫస్ట్ కొట్టవలసిన మదాన్నే, ముందు జయించాల్సిన మదం, అది చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ప్రతిదీ సింబాలిక్గానే తీసుకుంటున్నాం. రెండవది ఏమిటి, అశ్వారూఢ. ఆవిడ రెడీగా ఉంది. ఈ దుర్మధుడు పోయేట. కుటిలాక్షి అన్నాడు, ఎన్ని కబుర్లు చెప్పేలేడు, పోయాడే అని. వాడు తమ్ముడిని పిలిచాడు, నువ్వు వెళ్ళరా బాబు అని. నేను రెడీ అన్నట్టు. వాడు చాలా తొందరగా వచ్చేట. వాడి పేరు కురుండు. అంటే చపలత్వం అని అర్థం అండి. చపలం, చపలం అంటే తెలుసు కదా, స్టేబుల్గా ఒకచోట స్థిరంగా కూర్చోదు. ఆ చపలత్వం బయలుదేరి వచ్చింది. ఆవిడని పట్టుకుని ఆవిడ బయలుదేరింది అశ్వారూఢ. ఆ కురుండుని సంహరించింది. ఇది అశ్వారూఢ అంటే గుర్రాల కంట్రోలర్ ఆవిడ. గుర్రం అంటే ఏమిటి, ఉపనిషత్ పరిభాషలో ఇంద్రియాలే గుర్రాలు, ఇంద్రియాని హయాన్యాహు. ఇవి చపలం. చపలత్వం దానికి సంబంధించిన గుణం. సరిగ్గా తిన్నగా కూర్చోమంటే కూర్చోదు, ఏదో ఒకటి. పోనీ మనం జాగ్రత్తగా కూర్చున్న పక్కవాడు ఏమనుకుంటాడని మనస్సు ఊరుకోదు, అది గుర్రం. అది అది మనశ్షష్ఠేంద్రియానిచ అని 6వ ఇంద్రియం, అది పరిగెడుతూ ఉంటుంది ఇక్కడ. కానీ గుర్రాలంటే ఇవే తెలిసే కదా. తిన్నగా కుదురుగా ఉంచో, దాన్ని కంట్రోల్ చేయాలంటే పాశమే. నిగ్రహ శక్తే పాశం. మదాన్ని పోగొట్టడానికి అంకుశం, నిగ్రహానికి పాశం పట్టిందండి ఆ తల్లి. అందుకే పాశశక్తి అయినటువంటి అశ్వారూఢ వచ్చి వాణ్ణి సంహరించింది, చపలత్వాన్ని. ఇది జరిగిన విషయం. ఈ తర్వాత విషంగుడు బయలుదేరేట. నేను వీళ్ళతో డైరెక్ట్గా యుద్ధం చేస్తే లాభం లేదండి, మాయా యుద్ధం చేయాలనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ అమ్మవారు అందరూ దేవతలు, పాజిటివ్ పవర్స్. వీళ్ళకి నెగిటివ్ థాట్స్ ఉండవండి. వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్, వాడు ముందుకే చూసుకుంటూ వెళుతున్నారు.
వీళ్ళు ప్లాన్ వేశారు. వీళ్ళు ఎప్పుడు ముందుకే యుద్ధం చేస్తున్నారు, వెనక్కు గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే శత్రువుని వెనక నుంచి కొట్టకూడదు. వీళ్ళు మంచిగానే ఉన్నారు కానీ వీళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, మనం వెనక నుంచి దెబ్బతిద్దాం. అది కూడా రాత్రి యుద్ధం చేయకుండా కూర్చుంటారు కనుక రాత్రి వెళ్ళి దెబ్బతిద్దాం. కుట్ర అంటారు దీన్ని. వాళ్ళందరూ ప్లాన్ వేశారట. రాత్రిపూట విషంగుడు 15 మందిని పిలుచుకొచ్చేటండి. మొత్తం తన సేనాపతుల్ని 15 మందిని పిలుచుకొచ్చాడు. 15 మందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, మీరు అందరూ నల్ల ముసుగులు వేసుకోండి, చీకట్లో కలిసిపోవాలి, సౌండ్ వినబడకూడదు, ఎలా నడుస్తారో మీ ఇష్టం, మాకు ట్రైనింగ్ ఇచ్చారులే, ఊపిరి కూడా వినబడకుండా అన్నట్టు వాళ్ళు. సరే బయలుదేరదాం పదండి అని రాత్రి బయలుదేరారు. జాగ్రత్తగా వెనక నుంచి వచ్చేట వాళ్ళు. ఈ లోపల కుటిలాక్షుడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మేము వెనక్కి చేరగానే నువ్వేం చేస్తామంటే రాక్షసులను ముందుకు తోలు. అప్పుడు ఈ శ్యామలావారహి మొదలైన వాళ్ళందరూ ముందుకు యుద్ధానికి వచ్చేస్తారు. లలిత మాత్రం చివరి వరకు కదలదండి, ఆవిడ అలాగే ఉంటుంది. వీళ్ళందరూ యుద్ధానికి వస్తారు. అక్కడ నేను మహారాణిని తొందరగా కదలనిస్తారు, ముందు వీళ్ళే సహాయపడుతూ ఉంటారు. అందుకు మేము ముందుకు రాక్షసులను తోలితే వాళ్ళు ముందుకు యుద్ధం చేస్తారు, ఇంకా అక్కడ ఎవరు కాపలాకుండరు. అప్పుడు మేము వెనక్కి నుంచి వెళ్ళి ఆ శ్రీచక్రాన్ని ముక్కలు చేస్తాం, అమ్మవారి రథాన్ని ముక్కలు చేస్తామని ప్లాన్ వీళ్ళది. బయలుదేరారు. 15 మంది కూడా వెనక నుంచి వచ్చారు. విషంగుడి లీడర్షిప్లో వచ్చి వాళ్ళ ఆయుధాలు పట్టుకుని శ్రీచక్రంలో మొదటి ఆవరణ దగ్గర కొట్టేస్తాను. ఒక్కసారి కొట్టగానే శ్రీచక్రం కుదపబడింది. మొత్తం 8 ఆవరణలో ఉన్నటువంటి దేవతలు ఆహాకారాలు ఎత్తి లలితాంబా నమస్కారం చేసుకున్నారు. అది పైన బిందువుపై కూర్చున్న అమ్మవారు కనుబొమ్మలు ఒక్కసారి ముడివేసేట. అది చూసేట 15 మంది అమ్మవారు చుట్టూ కూర్చున్న వాళ్ళు. కామేశ్వరి, భగవాన్, నిత్యక్కన్న, బేరుండ, వన్నివాసిని, త్రిపుర సుందరి ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ. వాళ్ళందరూ కూడా ఒక్కసారి 15 మంది చూసి అమ్మ కనుబొమ్మలు ముడివేసింది, అంత పని చేశారు వీళ్ళు అని, అమ్మ మేము వెళ్ళి వాళ్ళ పని చూస్తామని దిగేటండి. ఆ పైనుంచి ఒక్కొక్క ఆవరణ దిగుతూ వాళ్ళు వస్తూ ఉంటే ఆవరణ దేవతలందరూ వాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. ఆ దిగి వచ్చిన 15 మంది వెళ్ళి మొత్తం ఈ 15 మందిని సంహరించారు. వెంటనే విషంగుడు పారిపోయేట. అక్కడి నుంచి పారిపోతున్న వాడిని ఎందుకులే వదిలేయి, వీడి పని ఇంకోరు చూసుకుంటారని వీళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి రాగానే అమ్మవారి ముందు నిలబడి అమ్మ వాళ్ళని సంహరించాము అన్నారు. ఈ 15 మందిని తిథి నిత్యా దేవతలు అంటారండి. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఉంటే తిథులకు దేవతలు వీళ్ళు. ఈ 15 మంది మళ్ళీ వెనక నుంచి రిపీట్ అవుతూ కృష్ణపాడ్యము నుంచి అమావాస్య వరకు వస్తుంటారు. వీళ్ళే దేవతలు. వీళ్ళు కాలశక్తులు. కాలంలో ఉన్న నెగిటివిటీ ఇందాక వెళ్ళిన 15 మంది ముసుగులు, కాలంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఈ 15 మంది. ఇది తెలుసుకోండి. అందుకే ఈ 15 మంది తిథి దేవతల్ని స్మరిస్తే వాళ్ళ కాలం అనుకూలిస్తుంది. మనకు లోకంలో ఎవరైనా ఏమంటే మీకు డబ్బు ఉంది, ఇంట్లో అందరూ అనుకూలంగా ఉన్నారు, మరి తమ మొహం ఎందుకండి బాగా ఎప్పుడు దుఃఖంగా ఉంటుంది అని అడిగేట. ఏం చేస్తామండి, ఆ టైం బాగోలేదు అన్నట్టు. అంటే అన్ని బాగున్నా అది కూడా బాగుండాలన్నమాట కాలం. అందుకే కాలశక్తులు ఈ 15 మంది. ఇది తెలుసుకోవాల్సిందే. కాలం అనుకూలిస్తే అన్ని అనుకూలిస్తే 15 తిథినిచ్చా దేవతలు వాడికి నమస్కారం చేసుకోవాలి. కామేశ్వరి, భగవాన్, నిత్యకృష్ణ అని చెప్పబడుతున్న ఈ 15 మంది